బాలు మీనాకు విలువైన బహుమతినిచ్చిన సుశీలమ్మ ఎదురు తిరిగిన ప్రభావతి మనోజ్ రోహిణి. ఇంతకు ఏం జరిగింది? అసలు బాలు మీనాకి విలువైన బహుమతినిస్తే ప్రభావతి వీళ్ళు ఎదురు తిరగడం ఏంటి? మరి ప్రభావతి మనోజ్ రోహిణిల నోర్లు సుశీలమ్మ ఎలా మోయించింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శోభ ఇంటికి రావడంతో ఏదో ఒక గొడవ పెట్టాలని చూస్తుంది కదా. సో శోభ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఇంకా అందరూ కూడా సంతోషంగా ఉండడం చూసి ఏదో ఒక లిటికేషన్ పెట్టాలని ఇంకా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఏంటి మేమే చేస్తామనుకుంటే ఇలా మీరు కూడా మధ్యతరగతి వాళ్ళే కదా, మీరు కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారా అని చెప్పనేసరికి ఏ మధ్యతరగతి వాళ్ళమైతే తిండి తినకూడదా ఏంటి? ప్రేమను అభిమానాన్ని చాటుకోవడానికి ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు, తప్పులేదు అనగానే అంతేలే పెద్ద ఖర్చేముంది, ఖర్చు కూడా పెద్ద అవ్వదు కదా, అందుకు ఇలాంటి చిన్న చిన్నవి చెయ్యాలి అని చెప్పి శోభ కాస్త కొంచెం పొల్లిరుపుగా మాట్లాడేసరికి శృతి బయటకు తీసుకొస్తుంది. ఏంటి మమ్మీ అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఏదో ఒక గొడవ పెట్టాలి, ఏదో ఒక గొడవ చెయ్యాలి అనుకుంటావేంటి? నేనిక్కడ సంతోషంగానే ఉన్నాను అని చెప్పాను కానీ వీళ్ళు నిన్ను అనగతొక్కేస్తున్నారు. ఈ మధ్య తరగతి కుటుంబంలో నువ్వు ఇమడలేవు అనగానే చూడు మమ్మీ, నేను ఈ మధ్య తరగతి కుటుంబంలో చక్కగా ఇమిడి ఉన్నాను, ఎలాంటి ఇబ్బంది లేదు, నేను ఇక్కడ హ్యాపీగా అందరితో కలిసే ఉన్నాను. ఇప్పుడు బాలు ఇక్కడ లేడు కాబట్టి సరిపోయింది. అదే నువ్వన్న మాటకు ఖచ్చితంగా నిన్ను బాలు బయటకు గెంటేసేవాడు అని చెప్పి అంటుంది. ఎందుకంటే అక్కడ శోభ మీనా వేసుకున్నది బంగారపు కాదని, మాకు దగ్గర కేజీలు ఉందని, మీ దగ్గర లేక గిల్టు నగలు వేసుకుందని మీనాను అవమానించినట్టుగా మాట్లాడుతుంది శోభ. అయితే అందుకు శృతి కాస్త మీనానంటే అస్సలు ఊరుకోదు కదా శృతి. సో అందుకని బయటికి తీసుకొచ్చి వెళ్ళిపోమని చెప్తుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతి కాస్త సుమతి పెళ్లి మ్యాటర్ రావడంతో మీనా పెళ్ళి అవ్వాలంటే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, సుమతి పెళ్ళి అవ్వాలంటే ఎవరొకరు చావు చూస్తేనే కానీ పెళ్ళి అవ్వదేమో అని చెప్పి అనేసరికి ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు, ఇంకా ప్రతి ఒక్కరు అంటే శృతి అంటుంది, కామాక్షి అంటుంది, సత్యం అంటాడు, అందరూ నోటుకొచ్చినట్టల్లా ప్రభావతిని తిట్టడమే. ఎందుకంటే చావును కోరుకుంది కదా, అందులోనూ ఎవరో చనిపోవాలని ఎందుకు కోరుకోవాలి ఒకళ్ళు మాత్రం? సో ఆ ఉద్దేశంతో ఇంకా అందరూ కూడా అదే మాట మాట్లాడేసరికి ఇంకా ఎవ్వరు కూడా అందరూ తిట్టేసరికి ప్రభావతి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి నేను అంత అనకూడనమాట అన్నానా అని చెప్పాను కానీ నువ్వు అన్న మాట నీకు బాధ అనిపించదు వదినా, కానీ ఎదటోళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందో నీకేమైనా తెలుసా అని చెప్పనేసరికి అది కాదు కామాక్షి, నేనేదో అన్నాననుకో అని చెప్పాను కానీ అనుకోవాలి వదినా, అసలు అలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతావు, ఎలా వస్తాయి అసలు నీకు, నువ్వు అసలు ఏ ఉద్దేశంతో అంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి సర్లే ఇంకేం మాట్లాడినాను కానీ ఇంకోసారి నువ్వు మాట్లాడితే గనక అందరూ కలిసి నిన్ను బయటకు గెంటేయడం ఖాయం, నువ్వు అది అదుపులో పెట్టుకుని అది గుర్తు పెట్టుకుని ఉంటే చాలా మంచిది అని చెప్పనేసరికి సర్లే అని ఇంకా సైలెంట్ అయిపోతుంది ప్రభావతి. ప్రభావతి సైలెంట్ అయిపోయేసరికి ఇంకా ఇక్కడ వీడున్నాడు కదా సంజు గాడు, ఓ చిందులు తొక్కేస్తాడు కళ్ళు తాగిన కోతిలాగా. ఇక్కడ మౌనిక టెన్షన్ పడుతూనే వెళ్తాను నానమ్మ అని చెప్పనేసరికి కేక్ కటింగ్ అయ్యాక వెళ్తూగానేలే అమ్మా అని చెప్పనేసరికి కేక్ కటింగ్ అంతా రెడీ చేసేసరికి రామ్బామ్మ కేక్ కట్ చేద్ది కానీ అంటూ మనోజ్ పిలవగానే బాలు లేడు కదా అని చెప్పాను కానీ బాలు ఎక్కడో తాగి తిరుగుతున్నట్టున్నాడు అని చెప్పి ప్రభావతి మళ్ళీ నోరు జారుతుంది. ప్రభావతికి ఏమన్నా అదేమన్నా బ్రహ్మ విద్య ఏంటి? నోరు జారకుండా ఉండాలంటే కష్టం కానీ నోరు జారడం చాలా ఈజీ. ఎదుటి వాళ్ళ మనసును గాయపరచాలి అంటే ప్రభావతి తర్వాతే. ఏంటత్తయ్య మీకు దివ్య దృష్టి కూడా ఉందా? ఇక్కడున్న మీరు ఎక్కడో నా భర్త ఏం చేస్తున్నారో తెలుసుకునే అంత దివ్య దృష్టి ఉందనుకుంటా మీకు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు మీనా అని చెప్పాను కానీ నేను మాట్లాడడంలో తప్పేముంది, నా భర్త తాగాడు అని ఎందుకు అనుకోవాలి, పనుంది అని బయటికి వెళ్ళారు అని అనుకోవచ్చు కదా, మీ ఊహలకు తగ్గట్టు ఊహించుకోకండి అని చెప్పి ప్రభావతికి అయితే మీనా గట్టిగానే సమాధానం చెప్తుంది.
చెప్పేసేసరికి ఇంకా అమ్మ మీనా ఒకసారి ట్రై చెయ్యి అనగాని ట్రై చేస్తుంటే కట్ చేస్తున్నారు అనగాని వచ్చేస్తున్నాడేమో అమ్మ ఇంకెందుకులే లిఫ్ట్ చేయడం అని లిఫ్ట్ చేయలేదేమో అని చెప్పనేసరికి సరే కేక్ కటింగ్ కోసం అంతా రెడీ అయిపోయింది బామ్మ నువ్వు వచ్చి కేక్ కట్ చేయడం ఒక్కటే ఆలస్యం అని చెప్పాను కానీ బాలు రానివ్వరా అని చెప్పనేసరికి సరే బాలు కోసం ఎదురు చూద్దామనగానే ఈలోపు కారు వస్తుంది ఆయన వచ్చేసినట్టున్నారు అని చెప్పనేసరికి ఇంకా గబగబా బాలు షీలా డార్లింగ్ అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళిపోయారా ఉదయం నుంచి నీ కోసం ఎంతలా వెతికానో తెలుసా నువ్వు ఎలా చేసావు అస్సలు నాకు గుర్తులేదు అని చెప్పి మాట్లాడేసరికి అంతేలేరా నేనెందుకు గుర్తుంటాను ఇంట్లోంచి బయటికి వెళ్తే మాత్రం గుర్తుండను అనగాని అది కాదు షీలా డార్లింగ్ నీకోసమే నేను ఏం చేసినా నీకోసమే నన్ను తల్లిలా అంత ఆదరించిన నిన్ను పట్టించుకోకుండా ఉంటానా నిన్ను చూసుకోకుండా ఉంటానా ఏదో అర్జెంట్ పనుండి నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాను అని చెప్పనేసరికి ఏంటో అంత అర్జెంట్ పని అని చెప్పాను కానీ ఏదో ఉందిలే కానీ సరే నువ్వు ఒకసారి కళ్ళు మూసుకో అని చెప్పనేసరికి ఎందుకురా కళ్ళు మూసుకోవడం అని చెప్పాను కానీ చూడు షీలా డార్లింగ్ కళ్ళు మూసుకోమని చెప్పానా ఇంకేం మాట్లాడుకో కళ్ళు మూసుకో నువ్వు కళ్ళు మూసుకుంటే నేను ఏం చేయాలో అది చేస్తాను అనగాని ఏం చేస్తావురా అని చెప్పాను కానీ ముందు కళ్ళు మూసుకో షీలా డార్లింగ్ అని చెప్పనేసరికి కళ్ళు మూసుకుంటుంది కళ్ళు మూసుకోవడంతో ఒక్కొక్కరుగా వచ్చి ముందు నిలబడతారు ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తాడు ఒక వయసు వచ్చాక తన స్నేహితులతో కలిసి ఉండాలని కోరుకుంటారు కదా సో అదే చెయ్యాలి అన్న ఉద్దేశంతో బాలు అయితే తన చిన్ననాటి స్నేహితుల్ని అంటే సుశీలమ్మ చిన్ననాటి స్నేహితులను అయితే తీసుకొస్తాడు ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా ముగ్గురిని తీసుకొస్తాడు ముగ్గురిని కూడా ఎక్కడెక్కడో వెతికి ఎలాగెలాగో పట్టుకుని మొత్తానికైతే ముగ్గురిని ఒకరి తర్వాత ఒకరిని లోపలికి రమ్మనేసరికి వాళ్ళని చూసి ఒక్కొక్కరి పేర్లు చెప్పుకుంటూ సుశీలమ్మ మామూలుగా సంతోషపడదు చాలా సంబరపడిపోతుంది అందరూ కూడా ఎవరు వీళ్ళంతా అనగానే వీళ్ళంతా నా చిన్ననాటి స్నేహితులు అని చెప్పనేసరికి నలుగురు కూడా ఆనందంగా ఆడుకున్న క్షణాలు గొప్పలు తిరిగిన క్షణాలు అవన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకుని వాళ్ళ నలుగురిని పట్టుకుని ఎంతగానో సంబరపడిపోతుంది సుశీలమ్మ ఒరే బాలు అని చెప్పాను గానీ ఏంటి షీలా డార్లింగ్ అనగానే అసలు వీళ్ళని తీసుకురావాలని నీకెలా అనిపించిందిరా అని చెప్పాను గానీ నీకు ఎంత విలువైన బహుమతి ఇచ్చినా నీకు చిన్ననాటి స్నేహితులను తీసుకొచ్చిన ఆనందం ఏది ఇవ్వదని నాకు అనిపించింది అందుకోసమనే నీకోసమే వీళ్ళు ఎక్కడున్నారో వెతికి మరీ పట్టుకుని తీసుకొచ్చాను అనగానే నిజంగారా సత్యం నా మనసు తెలుసుకున్నవాడు వీడేరా నేను మీనాతో ఆల్రెడీ ఉదయమే చెప్పాను ఏమ్మ మీనా అని చెప్పాను కానీ అవునా అమ్మమ్మ నా చిన్ననాటి స్నేహితులతో నేను మాట్లాడాలి వాళ్ళతో కలిపిన క్షణాల గురించి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి నా ప్రాణం పోయేలోపు ఇదంతా జరిగితే బాగుంటుంది అని ఉదయమే ఇందాకే మీనాతో చెప్పాను చెప్పిన తర్వాత పోనీ మీనా ఉన్న బాలుకు చెప్పిందా అంటే అప్పటి నుంచి ఫోన్ పనిచేయలేదే కదా అమ్మమ్మ అని చెప్పాను కానీ అదే మీనా అంటున్నాను నువ్వు అసలు బాలుగాడికి చెప్పు కూడా ఉండవు కానీ బాలుగాడు నీ మనసు అర్థం చేసుకుని ఎంతలాగా తీసుకొచ్చాడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పాను గాని ఇంకా నీకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో నాకు అర్థం కాలేదు అందుకని చిన్ననాటి స్నేహితులను తీసుకొస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు కదా అని వెతికి తీసుకొచ్చాను షీలా డార్లింగ్ అని చెప్పనేసరికి ఇంకా చాలా సంబరపడిపోతుంది కేక్ కటింగ్ చేసేద్దామా సుశీల అని చెప్పాను కానీ అలాగే అని చెప్పి ఇంకా అటు ఇటు ఇటోకిద్దరిని నిలబెట్టి అంటే ముగ్గురు వచ్చారు కదా అటోకల్ని ఇద్దరిని నిలబెట్టి ఇంకా వాళ్ళ మధ్యలో సుశీలమ్మకు నిలబడి ఫోటోలు తెగ తీయించుకుని ఫోటోలు ఇంకా అలాగే కేక్ కటింగ్ చేసేసరికి చాలా సంబరపడిపోతారు అందరు కూడా గిఫ్ట్లు ఇస్తారు వాళ్ళు మీనా మాత్రం ఏమి ఇవ్వరు అంటే వాళ్ళు ఏమి ఇవ్వాలనుకున్నారు మీనేమో ఈ పుట్టినరోజు జరిగిందంతా కూడా ఒక జ్ఞాపకంలా చెయ్యాలి అనుకుంది అంతే అంటే ఇవన్నీ చూసుకున్నప్పుడు సంతోషపడడం కోసం మీనా ఇవ్వాలనుకున్న గిఫ్ట్ బాలు ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఏంటి వాళ్ళ ఓల్డ్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ చిన్ననాటి స్నేహితులను తీసుకొచ్చి ఇవ్వాలనుకోవడం సో వీళ్ళిద్దరూ ఏమీ ఇవ్వరు మిగిలిన వాళ్ళంతా కూడా వీళ్ళే ఒక్కొక్కరు డిష్ తయారు చేశాడు కదా రవి ఏమో డిష్ తీసుకొచ్చిస్తాడు శృతి ఏమో కాస్ట్లీ ఫోన్ తీసుకొచ్చిస్తుంది ఇంకా ప్రభావతి టీవీ తీసుకొచ్చిస్తుంది మనోజ్ ఏమో ముత్యాల హారం ఏదో చిన్నప్పుడు పోయింది తెగిపోయింది
దాని గురించి మా బామ్మ చాలా బాధపడింది అన్నాడు కదా. సో అది తీసుకొచ్చిస్తాడు. అందరూ అన్నీ తీసుకొచ్చిస్తారు. రోహిణి ఏమో మీకు మేకప్ చేశాను కదా గ్రాని అని చెప్పి అంటుంది, కానీ ఒక చీర తీసుకొస్తుంది. అందరూ అన్నీ తీసుకొచ్చేసి ఇచ్చేసరికి ఇంకా విలువైన గిఫ్ట్లు అంటూ ఉందంటే డబ్బు కోసం లెక్క కట్టకూడదు కదా, అక్కడ ప్రేమ ఆప్యాయతలతో చూడాలి. పైగా మనసు ఎంత సంతోషపడింది అనేది చూడాలి. అదే కదా అంది, నన్ను ఎవరిని మెప్పిస్తే, ఎవరు నన్ను మెప్పించే గిఫ్ట్ ఇస్తే వాళ్ళకే నేను నా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కదా సుశీలమ్మ చెప్పింది. సో ఆ ఉద్దేశంతో మీనా బాలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అర్హులు కాబట్టి వాళ్ళకే ఇవ్వాలని అనుకుంటుంది. కానీ ఆ విషయం చెప్పదు. కేక్ కటింగ్ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ముసలోళ్ళని బాలు తీసుకువెళ్ళిపోతాడు. తీసుకువెళ్ళిపోయి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత గ్రాని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదు, ఎవరికి ఇస్తున్నావు ఇంతకీ రిటర్న్ గిఫ్ట్? కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన నాకేనా అని చెప్పి మనోజ్ అంటాడు. నువ్వేం కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చావరా అనగానే, ఈ ముత్యాల దండ తక్కువైంది అనుకుంటున్నావా, బోల్డ్ కాస్ట్ అయ్యింది అని చెప్పనేసరికి ఆ లెక్కన కాస్ట్లీ పరంగా లెక్కేస్తే శృతి ఇచ్చిందే కాస్ట్లీ అని చెప్పాను. కానీ మాకేమీ రిటర్న్ గిఫ్ట్ల గురించి ఆశపడేం కాదు, కానీ అమ్మమ్మ మెచ్చుకుంటే చాలు మాకు అని చెప్పి శృతి అంటుంది. అవును నిజమే, నేను అందుకనే ఆశపడినాను. గ్రాని సంతోషంగా ఉంటే చాలు అన్న ఉద్దేశంతో అనగానే, అయితే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ శృతి వాళ్ళకి వెళ్తుందా అని చెప్పనేసరికి అది మా అమ్మ నిర్ణయం, ఎవరికి వెళ్తుంది అనేది మా అమ్మే నిర్ణయించుకుని చెప్పాలి అని చెప్పి సత్యం అంటాడు. సత్యం కూడా ఫ్లెక్సీలో అవి వేయించాడు కదా, సో తను కూడా గిఫ్ట్ ఇచ్చినట్టే. ఇంకా అందరూ కూడా గిఫ్ట్లు ఇస్తారు. సుశీలమ్మ ఎవరికి ఇవ్వాలి ఏమేమి ఇవ్వాలి అని ఆలోచించుకుంటూనే అమ్మ మీనా అని చెప్పాను, కానీ చెప్పండి గ్రాని, చెప్పమ్మమ్మ అనగానే నా బ్యాగ్ తీసుకురా మీనా అని చెప్పనేసరికి ఇప్పుడు గ్రాని ఆ బ్యాగ్లో ఉన్న రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. బహుశా మనకే వస్తుందేమో రోహిణి, నీకొచ్చినా నాకొచ్చినా సరిపోతుంది. అయినా నానమ్మ ఇంత అందంగా రెడీ చేసింది నువ్వే కాబట్టి నీకే వస్తుందేమో అని చెప్పి వీళ్ళల్లో వీళ్ళే అనేసుకుంటారు. అంటే బాలు మీనా వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు, కానీ ప్రభావతి ఇంకా వీళ్ళు మాత్రం వీళ్ళలో వీళ్ళే అనేసుకుంటారు. రిటర్న్ గిఫ్ట్ నాకే వస్తుంది అని. సో ఎవ్వరు ఊహలకి అందనట్టుగా ఒరే బాలు మీనా అని చెప్పి పిలుస్తారు. పిలిచిన తర్వాత అందరూ జంటలుగా నిలబడండి అని చెప్పాను, కానీ జంటలుగా నిలబడతారు. నిలబడేసరికి మీరందరూ నా కోసం గిఫ్ట్లు తీసుకొచ్చారు. ఎవరు ఏం గిఫ్ట్లు తీసుకొచ్చారో, మీరిచ్చిన గిఫ్ట్ వల్ల నేను ఎంత హ్యాపీగా ఉన్నానో అన్ని వివరించి చెప్తాను. దాన్ని బట్టి నా రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో కూడా చెప్తాను అని చెప్పి సుశీలమ్మ చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకెవరికి మనకే అవి ఉంటుంది మనోజ్ అని చెప్పి తెగ సంబరపడిపోతారు. వీళ్ళు మాత్రం సంబరపడిపోతే ఎంత సంబరపడితే మాత్రం ఏం లాభం ఉంది, సుశీలమ్మ ఇవ్వాల్సిన వాళ్ళకే ఇస్తుంది కదా. సో రోహిణి తీసుకొచ్చిన అంటే రోహిణి నా కోసం చీర తీసుకొచ్చింది, పైగా నాకు మేకప్ వేసింది, తనకు నా మీద ఉన్న ప్రేమను చాటుకుంది. మనోజ్ ఎప్పుడో నా ముత్యాల హారం పోయిందని చెప్పి దానికోసం ఇప్పుడు హారం చేయించి తీసుకొచ్చాడు. అది సంతోషంగా ఉంది. నా కొడుకు సత్యం ఇదంతా డెకరేట్ చేయించాడు. నా కోడలు ప్రభావతి తనకు ఇవ్వాలన్న ఆశున్నా తన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదన్న ఉద్దేశంతో కామాక్షి దగ్గర ఉన్న పాత టీవీని బాక్సులో పెట్టి మరీ తీసుకొచ్చింది. ప్రభావతి ఆలోచన కూడా బాగుంది. ఇంకా శృతి రవి తనకొచ్చిన వంటకంతో నాకు స్వీట్ పే చేసి తినిపించాడు. శృతి నేను అస్తమానం మాట్లాడడానికి తను అడ్వాన్స్గా ఉంది కాబట్టి తను కాస్ట్లీ ఫోన్ తీసుకొచ్చింది. మీనా నా జ్ఞాపకాలన్నీ కూడా ఒక ఫోన్లో భద్రపరిచి బంధించి అవి నాకు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంది. ఇంకా చివరగా బాలు అయితే నాకు అనుభూతినిచ్చాడు. ఎప్పుడో నా చిన్నప్పుడు నా స్నేహితులతో ఆడుకున్న జ్ఞాపకాలు అవి తీసుకొచ్చి మాటల్లో చెప్పడమే కాదు, ఆ జ్ఞాపకాలను నా కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. అంటే నా స్నేహితులను నా కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. వాళ్ళని చూస్తానా చూడనా, జీవితంలో మళ్ళీ వాళ్ళ వైపు చూస్తానా, వాళ్ళతో గడిపిన క్షణాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకోగలనా అని చెప్పి నాకు ఎన్నోసార్లు ఆలోచన వచ్చింది. కానీ ఆ ఆలోచన ఎలా నివృత్తి అవుతుందో నేను ఎప్పుడూ ప్రయత్నించి చూడలేదు. కానీ ఇప్పుడు ఈరోజు బాలు చేసిన పని మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే నాకు ఈరోజు ఇచ్చిన గిఫ్ట్లో
బాలు గిఫ్టే నాకు బాగా నచ్చింది అని చెప్పి ప్రభావతి సుశీలమ్మ కాస్త అనేసరికి, అదేంటి గ్రాని, నీ కోసం మేము ఇన్ని తీసుకొచ్చినా బాలు గిఫ్ట్ రూపంలో ఏమీ తీసుకురాలేదు, కానీ నీ స్నేహితులను మాత్రమే తీసుకొచ్చాడు కదా, వాళ్ళకే మీరు అంత విలువనిస్తారా? మేము తీసుకొచ్చిన మా గిఫ్ట్లకి విలువ లేదా అని చెప్పి ఇంకా ప్రభావతి, మనోజ్, రోహిణి నలుగురు కూడా తిరగబడతారు. తిరగబడేసరికి, ఏం మాట్లాడుతున్నావు ప్రభా? మా అమ్మకు నచ్చిన వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చుకునే హక్కు అధికారం మా అమ్మకుంది. అయినా మా అమ్మ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నది ఎవరు తన మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇస్తే వాళ్ళకే అని చెప్పింది కదా. కాస్ట్లీ పరంగానే మా అమ్మ ఎప్పుడూ చెప్పలేదు. మరి అలాంటిది నువ్వు కాస్ట్లీ గురించి ఎలా మాట్లాడగలుగుతున్నావు? అయినా నువ్వు ఒక్క గిఫ్ట్ కూడా తీసుకురాలేదు. ఆ విషయం మర్చిపోయావా ప్రభా? గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చింది ఎవరు? కామాక్షి. అంటే కామాక్షియే కదా డబ్బులు నీకు ఆ గిఫ్ట్ని ఇచ్చింది అని చెప్పాను. కానీ ఎలా అయితే ఏముంది, నేనైతే గిఫ్ట్ ఇచ్చాను కదా అని చెప్పనేసరికి, చూడు ప్రభా, నువ్వు గిఫ్ట్ ఇచ్చావా లేదా అనేది తర్వాత విషయం, కానీ నువ్వైతే చేసింది కరెక్ట్ కాదు. మా అమ్మ తన మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇస్తాను అని చెప్పింది. ఆ మనసుకు నచ్చిన పని చేసింది బాలుయే. 100% చెప్దాం. ఏ అమ్మా శృతి, నువ్వేమంటావు అనగానే, అవును అంకుల్, మీరు చెప్పింది నిజమే. బాలు తీసుకొచ్చిన గిఫ్ట్ ఎనలేనిది, విలువ కట్టలేనిది. ఇప్పుడు బామ్మగారికి వయసులో చిన్ననాటి జ్ఞాపకాలను బహుమతిగా ఇస్తే చాలా సంతోషపడతారు. సో బాలు తీసుకొచ్చిన గిఫ్ట్కే నేను ఓటేస్తున్నాను అని చెప్పనేసరికి రవి కూడా అదే మాట చెప్తాడు. అదే మాట చెప్పేసేసరికి ఇంకా చివరిగా మీరే చెప్పాలి అని చెప్పాను. కానీ ఇంకా సత్యం కూడా అదే మాట చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు చెప్పరు కాబట్టి. చెప్పేసేసరికి అందుకే నేను బాలు, మీనా వాళ్ళకి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి సత్యం కూడా చెప్పేసేసరికి, ఇంకా కాస్ట్లీ గిఫ్ట్ని వీళ్ళకి మాత్రమే ఇవ్వదలుచుకున్నాను అని చెప్పి మా ఎప్పుడు అనడంతో తిరగబడిన వీళ్ళకి గట్టిగా సమాధానం చెప్తుంది. నువ్వు నాకు గిఫ్ట్ కొనడానికి ₹1 కూడా ఖర్చు పెట్టని నీకు నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా? ఎప్పుడో ఏదో చిన్నది పగిలిపోయిందని చిన్న దండ తీసుకొచ్చి ఇచ్చిన నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా? నా జ్ఞాపకాలను భద్రపరిచిన బాలుకి మాత్రమే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి ఇంకా గిఫ్ట్ని కాస్త మీనా చేత బ్యాగ్ తెప్పించి బ్యాగ్లోంచి కాస్త తీసి, అమ్మ, మీనా, బాలు ఇలా రండి అని చెప్పి వాళ్ళ చేతిలో పెడుతుంది. పెట్టేసేసరికి, మమ్మల్ని ఆశీర్వదించండి అని వాళ్ళిద్దరూ కాళ్ళ మీద పడతారు. పిల్లలతో సుఖ సంతోషంగా ఉండండి అని చెప్పాను. కానీ అందరూ కూడా ఆశీర్వాదం తీసుకున్నారు కదా అని చెప్పాను. కానీ తీసుకున్నామనేసరికి ఇంకా చాలా సంతోషపడతారు. మీనా, బాలుకి గిఫ్ట్ రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏది మీనా, ఇలా ఇవ్వు అంటూ శృతి కాస్త తీసుకుని చూస్తుంది. చాలా బాగుంది గ్రాని అని చెప్పాను. కానీ దక్కలేదని ఎవరూ ఫీల్ అవ్వకండి. ఇది ఒకటే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి గిఫ్ట్లా ఇవ్వాలని అనుకున్నాను. నా బర్త్డేకి నిజంగా మీనా తీసుకొచ్చిన డ్రెస్సే బాగుంది అని చెప్పి గిఫ్టే బాగుందని చెప్పి చాలా సంతోషపడిపోతుంది. ఇంకా ప్రభావతి, మనోజ్, రోహిణి వీళ్ళ ముగ్గురు అయితే ఇంత కష్టపడి కామాక్షిని అడిగి టీవీ తీసుకురావడం అనవసరమేమో, ఈవిడికి మళ్ళీ ఇచ్చేయాలా రిటర్న్ గిఫ్ట్లు అని చెప్పి అనుకుంటూ ఉండగానే, అది గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్లా మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు, గిఫ్టే అక్కడ పెట్టండి అని చెప్పి బాలు అంటాడు. బాలు అనేసరికి ఇవన్నీ ఎలా తీసుకెళ్తుంది అనగానే, నేను వెళ్తాను అని చెప్పి అనేసరికి, ఎక్కడికి రా, ఎక్కడికే వద్దు, మీరు మీ భార్యలతో సంతోషంగా ఉండండి, నేను రేపు ఉదయాన్నే బయలుదేరుతాను. అమ్మ మౌనిక, నువ్వు మీ ఇంటికి వెళ్తాను అని కంగారు పడ్డావు కదా, వెళ్ళమ్మా అని చెప్పి అంటారు. ఈ లోపల కేక్ కట్ చేసి కేక్ అందరికీ పనిచేసిన తర్వాత తినేసిన తర్వాత బయలుదేరుతుందే కానీ టెన్షన్ పడిపోతుంది. ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మౌనిక అయితే. ఎందుకంటే ఫోన్లు తెగ చేస్తాడు సంజు. ఎన్ని ఫోన్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సంజు టెన్షన్ పడడం కాదు, పుట్టింటికి వెళ్ళిపోయిందని అనుమానపడతాడు. ఇంకిక్కడ బాలు అయితే చాలా సంబరపడిపోతాడు. షీలా డార్లింగ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆకాశంలో కూర్చుని ఇంకా అవన్నీ కూడా పనిచేయవు అని చెప్పి ఇంకా
చాలా సంతోషంగా అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకుని మీరు మంచిగా ఇల్లు కట్టుకొని రా అని చెప్పాను అని సుశీలమ్మ వెళ్ళేటప్పుడు చెప్పిన మాట మీనాకైతే చెప్తాడు. నాకు చెప్పారండి, కానీ ఇప్పుడు వద్దులే గ్రాని అని చెప్పాను అనగానే లేదు మనము కట్టుకోవాలి, ఖచ్చితంగా కట్టుకొని తీరాలి అని చెప్పి బాలు కాస్త ఇంకా మీనా బాలు ఆ కాస్ట్లీ గిఫ్ట్ని తీసుకుని సంతోషపడతారు. ఇప్పుడైనా చెప్పమంటావా నాన్నకి అనగానే ముందు మామయ్య గారికి చెప్తాము, మామయ్య గారు ఏమంటారో చూద్దాము అని చెప్పి సత్యాన్ని పిలుస్తాడు బాలు. పిలిచేసరికి ఏంటైంది నాన్న అని చెప్పాను కానీ ఆ మీనా ఆ నగలు ఇలాగివ్వే అనగానే నగలు చేతిలో పెడుతుంది. ఏంటి మీనా నగలు ఎందుకు ఇవ్వమని చెప్తున్నావు అనగానే ఒక్కసారి ఇవి అబ్జర్వ్ చేయండి మీకే అర్థమవుతుంది అనగానే అవన్నీ అబ్జర్వ్ చేసేసరికి డూప్లికేట్లా అనిపిస్తున్నాయి కదా మీ శృతి అని చెప్పాను కానీ ఇదంతా పద్మావతి అమ్మ ప్రభావతి అమ్మ మనోజ్ గాడే చేసుంటారు, లేదంటే వాడు వాళ్ళ అమ్మ ఇద్దరు అంత టెన్షన్ పడుతుండడం ఏంటి? మనోజ్ గారు కూడా పదే టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు, అంటే ఇదంతా చేయించింది మనోజేనమాట. మనోజ్ మొన్న ఇంత డిక్లరేషన్ చేశారు అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేద్దాము అనగానే చెప్పు అనగానే చెప్తానమ్మా చెప్తాను అని చెప్పి ఇంకా మొత్తం విషయం చెప్పుకొచ్చేసరికి రోహిణి కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మనోజ్ ఇంత పెద్ద ప్రాబ్లం పెట్టుకుని సింపుల్గా నగలు పట్టుకెళ్ళి అమ్మేసి నీ అవసరాలు తీర్చుకుంటే సరిపోతుందా? మీనా ఏం వేసుకోవాలి? అయినా అవి మీనా నగలు, నువ్వు నీ ప్రెస్టేజ్ పెరగడం కోసం నీకు ఇష్టం లేని వాళ్ళ నగలు కూడా తీసుకుని వాడుకుంటావన్నమాట అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఇంకేం కాదు ఇంకేం చెప్తావు చెప్పు, నువ్వు చెప్తూ ఉంటే మేము వింటూ ఉంటాము. అక్కడేమో గ్రానీ ఏమో గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ నాకు అంటూ మాట్లాడేవు, ఇక్కడేమో 4 లక్షల రూపాయలు మీనా బంగారం అమ్మేసి మరీ తీసుకున్నావు, అదేదో తాకట్టు పెట్టుకోవచ్చు కదా కానీ తాకట్టు పెట్టుకుంటే అంత డబ్బులు రావు అన్నారు అని చెప్పాను కానీ ఇంకా రోహిణి చిచ్చి అనుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఏమైంది రోహిణి ఏమైంది అనగానే అసలు నువ్వు ఎందుకు డబ్బులు తీసావు? ఆ విషయం ఎవరూ అడగడం లేదు, అసలు డబ్బులు తీయవలసిన అవసరం నీకే ఉంది, ఎందుకు తీసావు అంటూ ఇంకా ఎందుకు ఆ చెవులీలు అమ్మేసి మరీ తెచ్చావు అంటూ ఇంకా రోహిణి అడిగేసరికి ఇంక ఏం మాట్లాడకుండా అది కాదు రోహిణి అని చెప్పాను కానీ ఇంకా నువ్వేం చెప్పకు, నీతో నేను ఉండడం నా వల్ల కాదు, నేను నా పుట్టింటికి నేను మలేషియా వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్తావు? మలేషియా నేను వస్తాను అని చెప్పాను కానీ నువ్వు ఎక్కడికి రావద్దు, నీకు అసలు లైఫ్ మీద సీరియస్ లేదు, నాకు చెప్పాలన్న బాధ్యత లేదు, నాకు ఒక్క మాట చెప్పినా నేను ఏదో ఒకటి చేసేవాడిని కదా, నువ్వు ఆ మాట కూడా చెప్పలేదు, చేసేదాన్ని నేను చూసుకునేదాన్ని కదా, నువ్వేదైనా సరే మీ అమ్మగారికి వచ్చి చెప్తావన్న విషయం నాకు తెలుసు, ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి, ఆవిడ అవసరం లేకపోతే ఆవిడని సైతం నువ్వు పట్టించుకునే మనస్తత్వం నీది కాదు, ఆవిడకి నీతో అవసరం ఉంది, నీకు ఆవిడతో అవసరం ఉంది, కూడదు అని తెలిస్తే అసలు విషయం ఎక్కడ బయట పెట్టేస్తారో అన్న భయంతోనే నువ్వు ఇలా ఊరుకుంటున్నావు అని చెప్పాను కానీ అసలు విషయం ఏంటి అని చెప్పనేసరికి ఉందిలే అని చెప్పి ఇంకా బాలు మీనా వెళ్ళిపోతారు. సత్యానికి చెప్పారు కదా, సత్యం కాస్త ఒక్క 2 days ఆగరా నేను కనుక్కొని చెప్తాను అని చెప్పాను కానీ సరే నాన్న వీలైనంత తొందరగా కనుక్కోండి అని చెప్పనేసరికి సరేనని చెప్పి 4 లక్షల విషయం కాస్త మనోజ్ని నిలదీస్తారు కానీ మనోజ్ తీసుకున్నాననే చెప్తాడు తప్ప అది ఏ పర్పస్ మీద తీసుకున్నాడు, ఎందుకు ఖర్చు పెట్టాడు, దేని గురించి తీసుకున్నాడు అన్న విషయాన్ని మాత్రం ఇటు ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పడు రోహిణికి తప్ప. అలా చెప్పేసరికి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందులో ఉన్నా నువ్వు ఇలాంటి పనులే చేస్తావా? అసలు నువ్వు మంచిగా ఉండడం చేత కాదా? నువ్వు ఎప్పుడూ డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటావా అంటూ రోహిణి కాస్త మనోజ్ను కొట్టి తిడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో అలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.